ఈరోజు తరం ఏమవుతుంది, సండే స్కూల్లో కూర్చోబెడతారంట. ఏం నేర్పిస్తారా? మన సండే స్కూల్ అంటే ఊరుకుని సిలబస్ నేను అవ్వాలి, నా దగ్గర నుండి వెళ్ళాలి సిలబస్. వారు ఏం నేర్చుకుంటారు నాకు తెలవాలి. వారికి పరీక్షలు పెడతాను. అక్కడ ఎప్పుడు 2 కెమెరాలు రికార్డింగ్ అవుతాయి. ఏం నేర్పిస్తున్నారో చూస్తాను, ఎలా చెప్తున్నారో చూస్తాను. అందుకని సండే స్కూల్ రిటర్న్ నేనే చేస్తాను అవసరమైతే కూర్చుని ఇక్కడ. ఎందుకంటే ఈరోజు పిల్లలు తప్పిపోతే నెక్స్ట్ జనరేషన్ అంతా పాడిపోయినట్టే. మనం అంటున్నాం మనం బాగున్నామా, మనం అయిపోయింది. అది పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు అండి. సాతాను పట్టి పీడిస్తున్నారు వాళ్ళని చిన్నప్పటి నుండే. ఈరోజు అందుకని అంటాను, ఆలయంలో పిల్లలు అరిసినా పెద్ద బాధపడను నేను. ఆలయంలో పిల్లలు తిరిగినా పెద్ద బాధ. పెద్దలు అయితే మౌనంగా ఉండి కూర్చోండి, కుదురుకోండి అంటాను. పిల్లలు ఎట్లా కూడా వాక్యం వినాలి. నాకు ఇంకా గుర్తుందా, మా నాన్నగారు మమ్మల్ని అందరినీ ముందు లైన్లు ఇక్కడ కూర్చోబెడతారు, ఫ్రంట్లో ఉండాలి. నువ్వు కాగితం పెట్టి పెయింట్ పెట్టి రాసుకుంటావు, గీసుకో, వాక్యం వెంటనే ఉండాలనేవారు. నాకు ఇంకా గుర్తుంది. 6 సంవత్సరాలు అప్పుడు విన్న వాక్యాలు కూడా గుర్తున్నాయి నాకు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సో ద వర్డ్. వాక్యము విత్తబడాలి. ఈరోజు ఈ అంచెదినాల్లో ఉన్నప్పుడు ఇంత అక్రమ కార్యాలు ఎప్పుడు చూడలే. ఇంకా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు చెప్తే గుండె పగిలిపోతే యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్.